ఈ సంవత్సరం 2025-26 రబీ సీజన్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇటు పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి సారథ్యంలో మా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఇండియాలో ఉన్న ఎక్కడైతే సాంగ్లీ కానీ ఈరోడ్ కానీ మార్కెట్ సందర్శించినాం అక్కడ ఏం రేట్ వస్తుంది, మనకి రేట్ ఎందుకు తగ్గుతున్నది, ఆ విధంగా అక్కడ ఇచ్చే విధంగా రేట్ ఇప్పించడం జరిగింది. 20 ఏళ్ళ కిందనే మేము 16,000 ఇప్పిస్తే మరి ఇప్పుడు ఏం రేట్ నడుస్తున్నది? అక్కడ ఉన్నది మా మార్కెట్ చైర్మనే, కానీ ఇక్కడ పసుబొట్టు ఏర్పడింది. పసుబొట్టు మీనింగ్ రైతు మద్దతు ఇవ్వాలి. ఇక్కడున్న గంగారెడ్డి చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. మరి బోర్డు ఏం రేటు? 14,000 గొప్పలు చెప్పుకుంటున్నారు. గొప్పలు కాదు. ఈరోజు రైతాంగానికి ఆ రోజు 20 ఏళ్ళ కింద 500 రూపాయల క్వింటాలు వడ్లు ఉండే. మరి అప్పుడే 16,000 క్వింటాలు పసుపు వచ్చినప్పుడు మరి ఇలా పసుపు ఏం రేటు ఉండాలా? ఇలా మనం రైతాంగానికి మద్దతు ధర 2,400 రూపాయలు ఇస్తున్నాము వరికి. మరి పసుపు ఏ విధంగా పోవాలా? మరి రైతు ఎంత నష్టపోతున్నాడు? పసుపు రైతులు నేను చెప్తే 14,000 ఇచ్చి గొప్పలు చెప్తున్నారు. మీ యొక్క బోర్డు వల్ల రాలేదు. అది విదేశాల ఎక్స్పోర్ట్ దిగుమతి వలన దాంతోనే వస్తుంది తప్ప మీరు మద్దతు ధరతో రాలేదు. మేము ఇలా మీరు మద్దతు సెంట్రల్ ప్రకటించింది. మీరు కొనకున్నా మేము కొంటున్నాం, వరి కొంటున్నాం, మొక్కలు కొంటున్నాం, జొన్నలు కొంటున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యానికి మద్దతు రేటు ఉందో ప్రతిది కూడా మేము కొనుక్కుంటున్నాం ఇక్కడ. మరి ఇంత మంచి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తుంటే మేము ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్క వాగ్దానం నెరవేరుస్తున్నామో 2.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా మీకున్న బీజేపీ ప్రభుత్వాల్లో ఈ రాష్ట్రంలో దేశంలో మరి ఎక్కడన్నా ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్నారా? నువ్వు అంటే కేటీఆర్ ఏమన్నాడు ఆ రోజుల్లో? 3 ఎకరాల పేదలకు రైతులకు ఉచిత వ్యవసాయ భూమి ఇస్తాడు. మరి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కేసీఆర్ కలిసి. ఇప్పుడు ఆనాడు బీజేపీలు మిత్రపక్షంగా ఉన్నారు కదా, ఒకరికి చట్టపడాలు వేసుకొని. ఇప్పుడు ఆనాడు మోడీ గారు ఏమన్నారు? కేంద్రంలో అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ప్రతి గరీబోడికి విదేశాల్లో ఉన్న దాచుకున్న డబ్బును తీసుకొస్తా, ప్రతి పేదవాడికి 15 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పటివరకు అన్ని చేసినావా? మరి మేము అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తే కేసీఆర్ కథం అయిపోయిండు. సరే కేసీఆర్ కథం అయిపోయి ఓకే, ఇక రేవంత్ రెడ్డి గారు రాజు సర్కారు వచ్చేది బాధ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కోరుకునేది గ్రామీణ ప్రాంత రైతాంగము, పేద ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలా, ఉన్న ఎమ్మెల్యేలందరూ గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలు దృఢనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే మేము ఇచ్చే స్కీమ్స్ చాలా ముందుకెళ్తున్నాయి. ఇవాళ ఉచిత బస్సు ఇస్తున్నాం మేము. ఆ బస్సు వల్ల మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసారు. మీరు గతంలో తెలుసు, 50 రోజులు సమ్మె చేసారు ఆర్టీసీ వాళ్ళు. మీరు ఏ రోజైనా వాళ్ళ పిలిచి సమస్య పరిష్కరించారా? మేము ఆర్టీసీ సమ్మె చేసిన 6 గంటల లోపలనే చర్చలకు పిలిచినాం. వారు పెట్టిన 32 డిమాండ్లను మొదటి రోజున 29 ఒప్పుకున్నాం. వారు తృప్తి చెందలేదు. అయినా మా జిల్లా పార్టీలు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులను ఇన్వాల్వ్ చేసినారు. దాంట్లో భాగంగా నేను కూడా ఇన్వాల్వ్ అయినా. ఆర్టీసీ కార్మికులంట వారికి పరామర్శ జరిగింది. మీ సమస్యలు మా ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరిస్తుంది, మీ యొక్క మద్దతు విరమించుకోండి. ఎందుకంటే ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో మేము వారు వెళ్ళడం జరిగింది. మరి ఇమీడియట్ వారు అన్నారు మీ 29 ఇచ్చిండ్రు, కానీ ఇంకా 3 డిమాండ్లు ఉన్నాయి అవి ఇస్తే కానీ మేము సమ్మెను విరమించామన్నారు. ఇమీడియట్ మా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్ విన్నవించడం జరిగింది. వారి ప్రధాన సమస్యలు 3 ఉన్నాయి. మరి అవి ఇస్తే మట్టుకు వారి యొక్క సమ్మె విరమించడం అన్నాము. ఇమీడియట్ ఒక కమిటీ వేసి ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ మంత్రి నాయకత్వంలో, ఇంకా ముఖ్యమైన మంత్రుల నాయకత్వంలో ఆ 3 సమస్యలు కూడా పరిష్కారం చేసి రవాణాను కూడా నిరంతరం జరిగే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ ప్రభుత్వాన్ని ఇంత చురుగ్గా చేరుకున్నదా? అంటే మహిళలకు ఇబ్బంది కావద్దు. తెలుసు ఇలా ఉచితంగా అంటే నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ పోతారు, ఆదిలాబాద్ నుంచి మెదక్ పోతారు, మరి అక్కడ ఇరుకపోతారు. ఉచిత బస్సు ప్రయాణం చేసాం. ఇంటికంటే పిల్లలు ఏం కావాలా అన్న మహిళలు దృష్టిలో పెట్టుకొని, ప్రజలు దృష్టిలో పెట్టుకొని పరిష్కారం సమించేలాగా మేము పరిష్కరించడం జరిగింది. ఈ రోజు ఆర్టీసీ కార్మిక సంఘాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదు మాకు. మరి ఈ విధంగా మేము అన్ని కూడా పరిష్కారం చేసుకుంటా పోతే మీరు మా మీద అబండాలు చెప్తున్నారు.
ఇది ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మేము 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాము. అది మామూలు మాట కాదండి. 200 యూనిట్ అంటే ఏమనుకుంటాం? గ్రామీణ ప్రాంతం 90% మంది ఈరోజు ఉచితంగా కరెంటు ఉపయోగించుకుంటున్నారు. మరి అదేవిధంగా మీ 10 ఏళ్లలో ఏ ఒక్క ఇళ్ళని ఇచ్చిండ్రా? ఈ ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇస్తున్నాం. అది మామూలు విషయం కాదు. ఎక్కడ కూడా పైరవి లేవు. మాకు ఏది కూడా విభేదం లేకుండా అర్హులను ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. అటు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం ఏ పార్టీ మేము చూడట్లేదు. పేదవాడా కాదా, వాడికి అర్హుడా కాదా, ఆ ఉండే ఉద్దేశంతో మరి మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా యొక్క కాంగ్రెస్ నాయకులు రికమెండ్ చేస్తున్నారు, అప్లికేషన్ పెట్టుకుంటారు, మా ఎమ్మెల్యే గారు ఫార్వర్డ్ చేసి పంపుతున్నారు. మరి ఈ విధంగా మేము 3500 ఇల్లు ఇస్తాం ఒక్కో నియోజకవర్గానికి. చాలా ప్రజలు తృప్తిగా ఉన్నారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలా, 10 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాము. ఎప్పుడన్నా రేషన్ కార్డు ఇచ్చిన కొత్త రేషన్ 10 ఏళ్ళల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నిరంతరం ఇస్తున్నాం రేషన్ కార్డులు. ఏదో ఒక నెల చాపట్లేదు. ఇలా కుటుంబాలు పెరిగిపోతున్నాయి, భారం పెరిగింది. మరి ఈ విధంగా రేషన్ కార్డులు నీకు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. ఏ పార్టీని చూస్తారేమో. రేషన్ కార్డులు ఇచ్చినాము, బస్సు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము. ఎప్పుడన్నా సన్న బియ్యం ఇచ్చినరా? ఇంతకుముందు గతంలో తెలుసు, సన్న బియ్యం ఇచ్చేవాగానే దొడ్డు బియ్యం ఇస్తుంది, కిరాణాలు అమ్ముకుంటుంది, మళ్ళీ సన్న బియ్యం కొనుక్కొచ్చుకుంటుంది. దాని నాకు నుక్సాన్ ఎవరు జరుగుతుంది? పేద ప్రజలకు భారం మీద పడుతుంది. ఎవరి మీద? రైస్ మిల్లర్స్ రీసైక్లింగ్ చేసుకొని మళ్ళీ అదే ప్రభుత్వానికి అమ్ముతున్నారు. గతంలో 10 ఏళ్ళు అట్టే జరిగింది. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు దృష్టి ఉంచుకొని పెద్దలు పీసీ కుమార్, మహేష్ కుమార్ కపూర్, మరి ఏదైతే మా ప్రభుత్వ సలహాదారు సురేష్ రెడ్డి గారి సలహాలు తీసుకొని మరి ఏం చేద్దాం, ప్రభుత్వం ఎంత భారమైనా సరే సన్న బియ్యం ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే అందరి సమక్షంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ విధంగా సన్న బియ్యం జరుగుతున్నది. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నామే. మరి ఇంత మంచి చేసుకున్నట్టే మన జరిగిన లోకల్ బాడీ మున్సిపాలిటీ అయితేనేమి నిజామాబాద్ 3 మున్సిపల్ గెలిపించారు, నగరం మేయర్ గెలిపించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత సర్పంచ్లను అదే రూరల్ నియోజకవర్గంలో చూస్తే సుమారు 80% సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. మరి ఎమ్మెల్యే గారు మంచి రోజు పబ్లిక్లో ఉంటేనే కదా నిరంతరము సర్పంచ్ గెలిపించారు. మరి బోధన ఏరియాలో 86% గెలిపించారు సర్పంచ్లను. జిల్లా మొత్తంలో 540 స్థానాలలో 380 కాంగ్రెస్ గెలుచుకున్నది. ఓన్లీ బీజేపీ 60 మాత్రం గెలుచుకున్నది. టీఆర్ఎస్ 45 మాత్రం గెలుచుకున్నది. ఇండిపెండెంట్ 70 మంది గెలిచారు. మరి ఆ ఇండిపెండెంట్ మొత్తం మా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్నది అన్న ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా లోకల్ బాడీ జరిగే ఎంపీటీస్ కానీ, జెడ్పీటీస్ కానీ, ఎంపీపీలు కానీ ఇవన్నీ కూడా ఇదే రేషియోలోనే కాంగ్రెస్ గెలుచుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ సారథ్యంలో, జిల్లాలో ఉన్న మా 3 ఇద్దరు ఎమ్మెల్యేలు, భూపతి రెడ్డి గారు అయితే పెద్దలు, ప్రభుత్వ సలహా సురేష్ గారి నాయకత్వంలో జిల్లాలు ఇవన్నీ కూడా కైవసం చేసుకుని జిల్లా పరిషత్ కూడా జెండా ఎగరేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ప్రజలు కాంగ్రెస్ అండగా ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెసే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మీరు కల్లుబల్లి ప్రతిపక్షాల మాటలు నమ్మకండి. రైతులకు రోడ్డు మీకు రాకండి. మీకు ఖచ్చితంగా ప్రభుత్వం మీ ఎంట ఉంటుంది. మీరు ప్రతి గింజను కూడా మేము కొనుగోలు చేసి మాకు అధికారులకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా మీ అందరికి భరోసా ఇచ్చి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.